శ్రీ అయ్యప్ప సేవా పదవి ప్రమాణ స్వీకార. నేను అనగా మీ పేరు చెప్పండి. అయ్యప్ప మీ పేరు పోస్ట్. నేను అనగా అయ్యప్ప సేవా సమితి యొక్క పదవికి స్వీకరిస్తూ స్వామి అయ్యప్ప వారి ఆశీస్సులతో సమితి నియమ నిబంధనలను గౌరవంగా పాటిస్తానని ప్రమాణం చేస్తున్నాను. సమితి అభివృద్ధి కొరకు సేవా కార్యక్రమాలు భక్తుల సంక్షేమం కోసం నిస్వార్థంగా పనిచేస్తానని, గౌరవ సభ్యులందరితో ఐకమత్యంగా వ్యవహరిస్తానని, సమితి గౌరవాన్ని కాపాడుతానని, నా పదవీ బాధ్యతలను నిజాయితీగా క్రమశిక్షణతో నిర్వహిస్తానని ఆ స్వామి యొక్క ఆధ్వర్యంలో ప్రమాణం చేస్తున్నాను. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. 2014లో అయ్యప్ప సేవా సమితి ఆరంభంగా నామకరణం చేసుకొని ఆ రోజు ప్రారంభమైనటువంటి ఆ సంస్థ దినదిన అభివృద్ధి చెందుతూ ఈ 2026వ సంవత్సరము కొత్త కార్యవర్గాన్ని ప్రకటించుకోవడం, అందరూ గురుస్వాములు అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో అయ్యప్ప సేవా సమితి కార్యవర్గాన్ని ఈరోజు ప్రకటించడం జరిగింది. ఆ కార్యవర్గంలో పెద్దలు సీనియర్ సామ్లైన పుట్టి మురళి గారిని సేవా సమితి అధ్యక్షులుగా, గాజారెడ్డి నర్సారెడ్డి గారిని ట్రెజరర్ కోశాధికారిగా, మీసాల రవిని ప్రధాన కార్యదర్శిగా మరియు ఆర్థిక సాంస్కృతిక కమిటీ ఇన్ఛార్జ్గా సీనియర్ గురుస్వాములు శ్రీయాని స్వామి గారిని, మరి మాస పూజల నిర్వహణ ఇన్ఛార్జ్ బాధ్యులుగా మహేష్ ఉదయ్ గురుస్వామి గారిని, మరి సలహాదారులుగా జనార్దన్ గౌడ్ గారిని, పూల సుధాకర్ గారిని, మరియు రెడ్డి ప్రకాష్ గారిని, మరి మసాల సత్యనారాయణతో పాటు ఇక ఈరోజు దత్తు గురుస్వామిని వేయడం కమిటీని నియమించుకోవడం జరిగింది. వచ్చే వారంలో పూర్తి స్థాయి కార్యవర్గాన్ని కూడా ఇప్పుడు ఎన్నుకున్నటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల కార్యవర్గం నిర్వహిస్తుందని తెలుపుతున్నాం. అంతేకాకుండా ఈ అయ్యప్ప సేవా సమితి అనేది ఒక ఉన్నతమైనటువంటి సంస్థ. భవిష్యత్తులో ఒక డిఫరెంట్ కార్యక్రమాలు, మంచి పూజా విధానాలు, మంచి మాస పూజలతో పాటు మరి మంచి అన్నదాన కార్యక్రమాన్ని, ఒక 41 రోజుల కార్యక్రమాన్ని అద్భుతంగా చేసే విధంగా మేము దీనికి అధ్యక్షుడితో పాటు మేము అతని వెన్నట్టుండి తీసుకువెళ్తామని, సేవా కార్యక్రమాల్లో భాగంగా కూడా కేవలం పూజా కార్యక్రమాలే కాకుండా సమాజంలో ఎక్కడైతే అవసరాలు ఉంటాయో, ఎక్కడైతే అవసరం ఉంటుందో ఆ చోటికి కూడా మా సేవల్ని విస్తరించి భవిష్యత్తులో వారంలోనే ఇంకొక కార్యక్రమాన్ని కూడా మేము ప్రకటిస్తాం. మరి ఆ హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉండడానికి అక్కడ శబరిమలై నుండి ఇక్కడ వరకు కూడా ప్రతి భక్తుని దీవిస్తాడు. కాబట్టి మరి ఆ స్వామి సేవలో, ఆ స్వామి భక్తిలో మన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ ఈ సేవా సమితిని ముందుకు తీసుకెళ్లాలని, అందరూ సపోర్ట్ చేయాలని అందరినీ పేరు పేరున ప్రార్థిస్తున్నాను. స్వాములందరికీ సాంశనం. ఈరోజు ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నందుకు అయ్యప్ప సేవా సమితి మరియు అయ్యప్ప భక్తులందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మా మీద ఈ గురుత్వర బాధ్యతను పెట్టినందుకు స్వాములందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సేవా సమితి అభివృద్ధికి అనునిత్యం పాటుపడతామని, ప్రతి ఒక్కరిలో భక్తిభావాన్ని పెంపొందించడానికి మా అయ్యప్ప సేవా సమితి అన్ని వేళలా ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తూ, ప్రధానంగా అయ్యప్ప స్వాములందరికీ అన్నదాన కార్యక్రమంలో సమయంలో కానివ్వండి, మాస పూజ సమయంలో కానివ్వండి, మాలాధారణ సమయంలో కానివ్వండి, అయ్యప్ప సేవా సమితి ద్వారా అన్ని వసతులు కల్పిస్తామని, ముందుగా పుణ్యహర్మ ఆలయ ప్రాంగణంలో మరుగుదొడ్లతో పాటు మంచినీటి వసతి ఏర్పాటు చేస్తామని, అలాగే అయ్యప్ప ఆలయంలో ఒక నిత్యం ధూపదీపారాధన కొనసాగించడానికి ఒక పంతుల్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలే కానివ్వండి, ఇప్పటివరకు జరిగిన సేవా కార్యక్రమాలు ఇంకా మునుముందు విస్తృతం చేసి ప్రతి పల్లె ప్రతి ఆర్మూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి అయ్యప్ప సేవా సమితి సభ్యులందరినీ కలుపుకొని మునుముందు రానున్న రోజులలో అరట్టు ప్రోగ్రామే కానివ్వండి, లేకుంటే చక్ర స్నానాలే కానివ్వండి, ప్రతి ఒక్క ప్రోగ్రాన్ని భక్తి మార్గంతో ముందుకు తీసుకెళ్ళి విస్తృతంగా అయ్యప్ప సేవా సమితి సేవలను విస్తృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హామీ ఇస్తూ, ప్రధానంగా ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ముందుగా ఒక ఆలయ నిర్మాణం కోసం సంకల్పం తీసుకోవడం జరిగింది కొంతమంది స్వాములతో కలిసి. ఆ ఆలయ నిర్మాణానికి కూడా ప్రతి ఒక్క స్వామితో మమేకమై ముందుకు వెళ్ళి సంకల్పాన్ని నెరవేర్చే దిశగా మేము ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు తీసుకొని ఆలయ ప్రతిష్టాపన నిర్మాణంలో భాగంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్వాములందరికీ స్వామి శరణం.